శ్రోతలు, దేవుని నామమున మీకు శుభములు. క్రీస్తునందు మన విశ్వాసమును రూఢిపరచుకుంటూ మన జీవిత యాత్రలో అంతకంతకు ఆత్మయందు వర్ధిల్లుతూ సాగటం దేవుని చిత్తం. ఆయన అదుపాజ్ఞలతో మన నడవడికను స్థిరపరచుకుంటూ మన విశ్వాస జీవితం సాగాలి. ఆయన గద్దింపు జీవ మార్గములు. కీర్తన 35 ధ్యానిద్దాం. ఆయన కోపము నిమిషమాత్రము ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలపున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కోపము అంటే నిర్జీవ క్రియలకు దేవుడు విముఖత చూపడమే. మనుష్యుని ఆయుష్వంతయు బలహీనతలతోనూ లోకాశలకు లోనైన స్థితిలో ఉంది. కానీ దేవుని ప్రేమ మనుష్యుల విమోచనకు దారితీయగా ఆయన దయ వారి ఆయుష్కాలమంతయు నిలిచింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:21. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత ఎరుగకుండినందున సువార్త ప్రకటన ఇను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ప్రియులారా, మునుపు ఎలాంటి స్థితిలో ఉన్నను దేవుని మహాకృప చేత మనల్ని ఆయన అద్వితీయ కుమారుని ద్వారా మనల్ని రక్షించెను. రక్షణ దేని నుండి? స్వభావ సిద్ధముగా దేవుని ఉగ్రతకు పాత్రలమై ఉండగా ప్రభువు శిలువనందు తన రక్తము కార్చుట ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తము చేసి దేవుని ఉగ్రతకు అడ్డుగా నిలిచి రక్షించెను. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు రక్తంలో కడుగబడి దేవుని ఆత్మచే నింపబడిన విశ్వాసి జీవితము దేవుని దయతో కప్పబడి ఉంటుంది. కీర్తన 5:12. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు. నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఒక విశ్వాసి జీవితమును దేవుని వాత్సల్యము, దయ, కృపచే మేఘం వలె ఆవరించబడి ఉంటుంది. ఈ లోకయాత్రలో విశ్వాస జీవితంలో ఆటుపోట్లు, ఒడిదుడుకులు అనేకం. ఆయన మనల్ని అర్థం చేసుకునే దేవుడు. కీర్తన 103:14. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపము చేసుకొని చున్నాడు. ప్రియులారా, కొన్నిసార్లు మన శ్రమలు, శోధనలలో దేవుడు మనతో లేడేమో అనిపిస్తుంది. రాత్రి అంతయు వేదన, దుఃఖంతో మనము వెళ్ళిబుస్తాము. గమనించండి, మేఘము అడ్డు వచ్చినంత మాత్రాన అటువైపు సూర్యచంద్రులు, నక్షత్రాలు లేవని కాదు కదా. అలాగనే దేవుని కృప మనల్ని ఆవరించి ఉన్నది. యెషయా గ్రంథం 49:15-16. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ప్రభువు మనతోనే మాట్లాడుతున్నాడు. ఈనాటి స్థితి ఎలా ఉన్నదో భయపడకు, దేవుడు నిన్ను కరుణించాలని నిలవబడి ఉన్నాడు. మనము మన హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరగాలి. ఆయన తట్టు తిరగడము అంటే లోకమునకు విముఖుడుగా ఉండటమే. ఈ దుఃఖము, బాధ సాయంకాలంలో వచ్చింది అంటే మన బలహీన స్థితిలో, విశ్వాసంలో తగ్గినప్పుడు కలిగింది. ఆ దుఃఖము రాత్రి అంతయు ఉండింది. రాత్రి అనగా చీకటి, దిక్కుతోచని ఏకాకి స్థితి, ఒంటరితనం. ఉదయమయ్యింది. చీకటి ఎలా పోయిందో సూర్యుడు ఉదయించాడు. వెలుగురేఖలు ప్రసరించాయి. మన జీవితంలో దేవుడు వాత్సల్యంతో మనకు ఒక క్రొత్త దశను ఏర్పాటు చేశాడు. మనకు నీతి సూర్యుని వెలుగు హృదయమున నిండింది. హృదయము దేవుని వాక్యంచే ఉల్లసిస్తోంది. ఆయన చేయి పట్టుకొని ఆయన మనకు ఉద్దేశించిన మంచి ఉద్దేశముల వెంట పరిగెట్టడమే. యోబు గ్రంథం 8:22.
అయితే ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగచేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, మాకు చాలినంత దేవుడవు, నీ వాత్సల్యము మహాకృప మమ్మల్ని అనునిత్యము నడిపిస్తోంది. మీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. మా హృదయములను పరిశీలించండి. మీకు ఇష్టం లేని కార్యములను మేము విడిచిపెట్టినట్లు మమ్మల్ని బలపరచండి. పరిశుద్ధాత్మ చేత నింపి మీ జ్ఞానము చొప్పున నడిపించండి. ప్రతి సమస్య యేసుక్రీస్తు నామమున సమసిపోవునుగాక. సంతోషము ఆనందమును మన జీవితంలో నిండినట్లు యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనకును క్రీస్తు నామమునకు వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసికిని పరిశుద్ధినికి సదాకాలం తోడినుగాక. ఆమెన్.